వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ తాజాగా కడప జిల్లాకు చెందిన పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపై విస్తృతంగా సమీక్ష నిర్వహించారు. పార్టీ బలోపేతం, ప్రజలతో అనుసంధానం అవటం, క్యాడర్తో సమన్వయం ఇలాంటి అంశాలన్నీ కూడా ఆయన స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. ముఖ్యంగా ప్రజల మధ్య నిరంతరం ఉండాలి అన్నదే వీళ్ళ ప్రతిపాదన. ప్రతి వారం ప్రజాదర్బాలు నిర్వహించడం, కార్యకర్తలతో సమీక్ష సమావేశాలు పెట్టడం వంటి అంశాలను కూడా ఆయన అత్యంత ప్రాధాన్యంగా తీసుకుంటూ వస్తున్నారు. మరి సమీక్ష సందర్భంగా కొంతమంది ఎమ్మెల్యేల పనితీరుపై కూడా లోకేష్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రజల మధ్య కనిపించాలి, వాళ్ళ సమస్యలు వినాలి, క్యాడర్ను కలుపుకొని ముందుకు సాగాలి, మీరేం చేస్తున్నారో, ప్రభుత్వం ఏం చేస్తోందో ప్రజలకి చూపించాలి, ప్రజలకు అదంతా కనిపించాలి అంటూ ముగ్గురు ఎమ్మెల్యేలను కూడా ఆయన నిలదీశారు. ప్రజలతో దూరం పెరిగితే అది పార్టీకే నష్టం, ఓన్లీ మీకే కాదు అందరికీ డ్యామేజే. ప్రత్యర్థులు ఖచ్చితంగా ఖాళీని వినియోగించుకొని వాళ్ళకు అనుకూలంగా మార్చుకుంటారని కూడా ఆయన హెచ్చరిస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో అసంతృప్తి వ్యక్తపరిచిన నేతల్లో ముందుగా రెడ్డప్ప గారి మాధవిరెడ్డి పేరు ప్రధానంగా వినిపిస్తోంది. కడప అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తొలిసారి గెలిచిన ఆమెపై ప్రజల సమస్యల పరిష్కారంలో చురుకుదనం లేదు, ఆమె తక్కువగా కేడర్లో ఉంటున్నారన్న అభిప్రాయం కూడా బయటకు వస్తోంది. మరి స్థానిక కార్యకర్తలతో ఆమె సమన్వయం పెంచుకోవాలి, అధికారులతో వ్యవహరించే సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని కూడా లోకేష్ చెప్పినట్లుగా తెలుస్తోంది. ప్రజల విశ్వాసం నిలబెట్టుకోవటమే అత్యంత ముఖ్యమని కూడా లోకేష్ చెప్పినట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అలాగే పుట్టా సుధాకర్ యాదవ్ పనితీరుపైన కూడా లోకేష్ అసంతృప్తి వ్యక్తం చేశారు. మైదుకూరు నియోజకవర్గంలో ప్రజాదర్బార్లు క్రమం తప్పకుండా నిర్వహించాలి అని, కేడర్తో నిరంతరం సంప్రదింపులు కొనసాగించాలి అని కూడా చెప్పారు. ఇక నియోజకవర్గ స్థాయిలో పార్టీ నిర్మాణం బలోపేతం కావాలంటే ప్రత్యక్షంగా ఎమ్మెల్యేలు అందుబాటులో ఉంటేనే పార్టీ ఏం చేస్తోందో కూడా, పార్టీ వర్గాలు ఎలా పనిచేస్తున్నాయో కూడా ప్రజలకు తెలుస్తాం. ఇక మూడవ వ్యక్తిగా నంద్యాల వరదరాజులు రెడ్డి పేరు కూడా ఉంది. ప్రొద్దుటూరు నుంచి గెలిచిన ఈయనకు సీనియర్ నేత. ఇటీవల ఆయన ఆరోగ్య కారణాల వల్ల పూర్తి స్థాయిలో చురుగ్గా ఉండలేకపోతున్నారు. అయితే పరిస్థితులకు అనుగుణంగా సాధ్యమైనంత వరకు ప్రజల మధ్య ఉండాలి, కార్యకర్తలకు కూడా అందుబాటులో ఉండాలని లోకేష్ చెప్పినట్లుగా తెలుస్తోంది. మరి నాయకత్వం అంటే కేవలం పదవి కాదు, బాధ్యత కూడా అని లోకేష్ గుర్తు చేసినట్లుగా చూడొచ్చు మనం. మరి ఇటీవల టీడీపీ అధిష్టానం అన్ని ఎమ్మెల్యేలకు ప్రతి శుక్రవారం ఖచ్చితంగా ప్రజాదర్బాలు నిర్వహిస్తూ ఉండటం తప్పనిసరి చేస్తూ ఆదేశాలు కూడా ఇచ్చింది. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని వెంటనే పరిష్కార చర్యలు చేపట్టడం ద్వారానే పార్టీపై ప్రజల నమ్మకం పెరుగుతుందని వాళ్ళ భావన. ప్రజలతో నిరంతరం అనుసంధానం ఉండటం ద్వారానే రాజకీయంగా బలపట్టమే లక్ష్యమని లోకేష్ స్పష్టం చేశారు పలుమార్లు. మొత్తంగా ఈ సమీక్ష ద్వారా కడప జిల్లాలో పార్టీ కార్యకలాపాలు మరింత చురుగ్గా మారే అవకాశం కనిపిస్తోంది. ఎమ్మెల్యేలు ప్రజల మధ్య ఎక్కువగా తిరుగుతూ క్యాడర్ను కలుపుకొని ముందుకు సాగితేనే పార్టీ బలపడుతుందని లోకేష్ సందేశం ఇచ్చినట్లుగా అందరూ చెప్తున్నారు. మరి చూడాలి ఏం జరుగుతుందో. దీనిపైన మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.